కేటీఆర్ గారు పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. మన 10 ఏళ్ల పాలనల రాష్ట్రాన్ని దోసుకున్నాం కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా మీ టైంలో మీ నాయన ముఖ్యమంత్రిగా నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నట్టుగా అందరూ దోచుకుంటారు. దోచుకొని ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇప్పుడు అదే భ్రమల బతుకుతున్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి డిసిసి అధ్యక్షులు అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల ట్రైనింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చిరు వాళ్ళతో దిశానిర్దేశం చేయడానికి. మన పార్టీకి నా సంస్థ లేదు, నా గతం లేదు. ఏమైనా 5గురు తప్ప ఆ పార్టీలో ఉన్నోడు కూడా ఎవరు లేడు. 10 ఏళ్ల సమయంలో కూడా ఈ 5గురే దోసుకుంది. ఈ 5గురే ఆ పార్టీకి అన్ని. మా పార్టీ మీ పార్టీ లెక్క ఏది దోచుకునే పార్టీ కాదు, దాచుకునే పార్టీ కాదు. మా పార్టీలో అందరూ నాయకులే. ఇప్పుడు కొత్త నాయకులను తయారు చేసే దిశగా రాహుల్ గాంధీ గారు ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చింది. అంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇట్లాంటి ట్రైనింగ్ క్యాంపులు, ఇట్లా జిల్లా అధ్యక్షులకు ట్రైనింగ్ ఇవ్వాలి, జిల్లా అధ్యక్షులకు సంస్థాగతంగా ఏదో చేయాలని. మనకేమైనా మన కుటుంబ పాలన తప్ప మనకి ఏ పాలన అవసరం లేదు. 1000 కోట్ల కోసం వచ్చిండని, ఏటీఎంగా మార్చిండని, తెలంగాణను 6 గ్యారెంటీలు ఇస్తలేడని ఈ చిల్లర బొల్లర మాటలు మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్న విషయం ప్రజలకు తెలుసు. మీ హయాంలో ఏ రోజు కూడా సెక్రటేరియట్కి వచ్చిన దాఖలాలు లేవు. ఏ రోజు ప్రగతి భవన్ అని పేరు పెట్టి ప్రగతి లేకుండానే ప్రజల్ని పాలించినటువంటి దరిద్రులు మీరు. బ్రహ్మాండంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ని గులగొట్టి ఎక్కడ ఏ మంత్రి కూర్చుందో తెలియకుండా పాలించిన మీరు ఇప్పుడు కేవలం పొద్దున సాయంత్రం రాత్రి నేను చెప్పినట్టుగానే ఇప్పుడు బామ్మర్ది వచ్చిండు, సాయంత్రం కల్లా బావ వస్తాడు. ఈ మధ్యన ఇంకొక ఆయన వచ్చిండు. ఎవరు? బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు. నేనేడ బస్సు మిస్ అవుతానో ఆయన ఏదో అన్నాడు, నేనేదో అనాలని చెప్పి అనడానికి రాహుల్ గాంధీ గారి గురించి ఆయన కూడా కామెంట్ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం, బండి సంజయ్ గారు కూడా ఈరోజు ఏదైతే మాట్లాడుతుండో హైడ్రా బాధితులను గురించి, హైడ్రా బాధితులను పట్టించుకోవాలి, వాళ్ళని అడ్రస్ చేయాలని, హైడ్రా బాధితుల గురించే మాట్లాడుతూ హైడ్రా వల్ల జరిగిన మంచి పనుల గురించి మాట్లాడుతావా బండి సంజయ్ గారు? ఎందుకంటే మీరు కూడా బీఆర్ఎస్ ట్రాప్ లో వడకుర్రి. వాళ్ళు 1000 కోట్లు అంటారా, నువ్వు 1000 కోట్లు అంటున్నావు. వాళ్ళు ఈ పాలన ఏదో అంటారు, నువ్వు అంటున్నావు. ఈ డ్రామా బంద్ చేసి ఆ డ్రామారావు మాటల్ని నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఏం చేద్దామో ప్లాన్ చేయమని గతం నుంచి చెప్తున్నా. రోజు పేపర్ల టీవీలో ఉండాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి సబ్జెక్టు కంటెంట్ పట్టించుకోకుండా పక్క పార్టీతోడు మాట్లాడిన కంటెంట్ నువ్వు డ్రైవ్ చేయడం చాలా తప్పని చెప్తున్నా బండి సంజయ్ గారు. మీరు గతంలో రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నారు బీజేపీలో. మీరు దయచేసి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు. నిన్ననే మేము సబర్మతి దగ్గరకు పోయినాం. అక్కడ మీ బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు ఇచ్చి అక్కడున్న మేయర్ హిమ్మత్ సింగ్ పాటిల్ ఆయన నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి శంకుస్థాపన చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రివర్ బెడ్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అందరినీ ఖాళీ చేయించి వాళ్ళకు వేరే దగ్గర నివాసాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరేమో అటువంటి కోఆపరేషనే కాకుండా మీరే పోయి అడ్డంగాడ వండుకొని మీ కిషన్ రెడ్డి గారు గతంలో ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి పార్టీని సంస్థాగతంగా ఎంపవర్ చేయడానికి, అంటే వాళ్ళని ట్రైనింగ్ క్యాంప్ అటెండ్ అయ్యి వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి వచ్చింది తప్ప గతంలో బీఆర్ఎస్ దోసుకున్న సమయంలో నిమ్మకు నీరెత్తుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి మీ ఇద్దరు కలిసి ఒకరికొకరు వకాలత్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. కేటీఆర్ గారు పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. మన 10 ఏళ్ల పాలనల రాష్ట్రాన్ని దోసుకున్నాం కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా మీ టైంలో మీ నాయన ముఖ్యమంత్రిగా నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నట్టుగా అందరూ దోచుకుంటారు. దోచుకొని ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇప్పుడు అదే భ్రమల బతుకుతున్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి డిసిసి అధ్యక్షులు అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల ట్రైనింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చిరు వాళ్ళతో దిశానిర్దేశం చేయడానికి. మన పార్టీకి నా సంస్థ లేదు, నా గతం లేదు. ఏమైనా 5గురు తప్ప ఆ పార్టీలో ఉన్నోడు కూడా ఎవరు లేడు. 10 ఏళ్ల సమయంలో కూడా ఈ 5గురే దోసుకుంది. ఈ 5గురే ఆ పార్టీకి అన్ని.
మా పార్టీ మీ పార్టీ లెక్క ఏది దోచుకునే పార్టీ కాదు, దాచుకునే పార్టీ కాదు. మా పార్టీలో అందరూ నాయకులే. ఇప్పుడు కొత్త నాయకులను తయారు చేసే దిశగా రాహుల్ గాంధీ గారు ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చింది. అంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇట్లాంటి ట్రైనింగ్ క్యాంపులు, ఇట్లా జిల్లా అధ్యక్షులకు ట్రైనింగ్ ఇవ్వాలి, జిల్లా అధ్యక్షులకు సంస్థాగతంగా ఏదో చేయాలని. మనకేమైనా మన కుటుంబ పాలన తప్ప మనకి ఏ పాలన అవసరం లేదు. 1000 కోట్ల కోసం వచ్చిండని, ఏటీఎంగా మార్చిండని తెలంగాణను, 6 గ్యారెంటీలు ఇస్తలేడని ఈ చిల్లర బొల్లర మాటలు మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్న విషయం ప్రజలకు తెలుసు. మీ హయాంలో ఏ రోజు కూడా సెక్రటేరియట్కి వచ్చిన దాఖలాలు లేవు. ఏ రోజు ప్రగతి భవన్ అని ప్రగతి భవన్ అని పేరు పెట్టి ప్రగతి లేకుండానే ప్రజల్ని పాలించినటువంటి దరిద్రులు మీరు. బ్రహ్మాండంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ని గులగొట్టి ఎక్కడ ఏ మంత్రి కూర్చుందో తెలియకుండా పాలించిన మీరు ఇప్పుడు కేవలం పొద్దున సాయంత్రం రాత్రి నేను చెప్పినట్టుగానే ఇప్పుడు బామ్మర్ది వచ్చిండు, సాయంత్రం కల్లా బావ వస్తాడు. ఈ మధ్యన ఇంకొక ఆయన వచ్చిండు. ఎవరు? బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు. నేనేడ బస్సు మిస్ అవుతానో ఆయన ఏదో అన్నాడు, నేనేదో అనాలని చెప్పి అనడానికి రాహుల్ గాంధీ గారి గురించి ఆయన కూడా కామెంట్ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం, బండి సంజయ్ గారు కూడా ఈరోజు ఏదైతే మాట్లాడుతుండో హైడ్రా బాధితులను గురించి, హైడ్రా బాధితులను పట్టించుకోవాలి, వాళ్ళని అడ్రస్ చేయాలని, హైడ్రా బాధితుల గురించే మాట్లాడుతూ హైడ్రా వల్ల జరిగిన మంచి పనుల గురించి మాట్లాడుతావా బండి సంజయ్ గారు? ఎందుకంటే మీరు కూడా బీఆర్ఎస్ ట్రాప్లో వడకుర్రి. వాళ్ళు 1000 కోట్లు అంటారు, నువ్వు 1000 కోట్లు అంటున్నావు. వాళ్ళు ఈ పాలన ఏదో అంటారు, నువ్వు అంటున్నావు. ఈ డ్రామా బంద్ చేసి ఆ డ్రామారావు మాటల్ని నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఏం చేద్దామో ప్లాన్ చేయమని గతం నుంచి చెప్తున్నా. రోజు పేపర్ల టీవీలో ఉండాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి సబ్జెక్టు కంటెంట్ పట్టించుకోకుండా పక్క పార్టీతోడు మాట్లాడిన కంటెంట్ నువ్వు డ్రైవ్ చేయడం చాలా తప్పని చెప్తున్నా బండి సంజయ్ గారు. మీరు గతంలో రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నారు బీజేపీలో. మీరు దయచేసి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు. నిన్ననే మేము సబర్మతి దగ్గరకు పోయినాం. అక్కడ మీ బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు ఇచ్చి అక్కడున్న మేయర్ హిమ్మత్ సింగ్ పాటిల్, ఆయన నరేంద్ర మోడీ ఇద్దరు కలిసే శంకుస్థాపన చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రివర్ బెడ్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అందరినీ ఖాళీ చేయించి వాళ్ళకు వేరే దగ్గర నివాసాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరేమో అటువంటి కోఆపరేషనే కాకుండా మీరే పోయి అడ్డంగాడ వండుకొని మీ కిషన్ రెడ్డి గారి గతంలో ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి పార్టీని సంస్థాగతంగా ఎంపవర్ చేయడానికి, అంటే వాళ్ళని ట్రైనింగ్ క్యాంప్ అటెండ్ అయ్యి వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి వచ్చింది తప్ప గతంలో బీఆర్ఎస్ దోసుకున్న సమయంలో నిమ్మకు నీరెత్తుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి మీ ఇద్దరు కలిసి ఒకరికొకరు వకాలత్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది.